నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నేను అప్పుడు డ్యూటీకి వెళ్ళేసి ఇంటికి వచ్చింది సార్. నేను సూపర్వైజర్ నడుపుతాను టాటా ఏసీ. అక్కడికి వచ్చినప్పుడు నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పేసాను సార్. నేను చేయట్లేదు అప్పటికి కూడా చెప్పాను. మా ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళారు, 7 బావాలు మా ఇంటికాడ ఉన్నారు, నాకు ఇబ్బంది ఉంది, నేను మీ దగ్గర ఉంటా అని చెప్పేసి నా దగ్గరకు వచ్చింది సార్. అంతా ఎంత గ్యాప్ లో అమ్మా చాక్లెట్ తెచ్చిన దానికి జాకెట్ ముక్కలు తీసుకొచ్చిన దానికి? వన్ డేకే మేడం. వన్ డే గ్యాప్ లోనే వచ్చింది. బాబు నువ్వే పసిపిల్లోడివి, ఆ పిల్ల ఇంకా చిన్నపిల్ల, 16 ఏళ్ల పిల్ల. ఇంత మెచ్యూర్డ్గా ఎందుకు ఆలోచించింది అసలు? నీ దగ్గరికి నిన్ను నమ్మి ఎందుకు వచ్చేసింది? నా దగ్గరకు వచ్చినప్పుడు అయితే అంత మెచ్యూర్డ్ అని నాకు తెలియదు. మార్కెట్ లో చూసిన దానికి నీ దగ్గరకు వచ్చిన దానికి ఎన్ని మంత్స్ డిఫరెన్స్ ఉంది? మంత్స్ ఏం లేదు మేడం, 1 వీక్ లోనే జరిగింది మేడం. ఒక 3-4 డేస్ గ్యాప్ లో. ఆమె వాళ్ళ ఇంటికాడ 7 బావులు ఉన్నారని చెప్పేసి నాకు చెప్పింది. దాని తర్వాత వర్షం పడుతుంది, తనని ఆటోలో కూర్చోబెట్టాను. నేను నడుపుకునే ఆటో మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడే కూర్చోబెట్టినప్పుడు నేను ఇంటికి వెళ్ళను అని చెప్పేసి అన్నది. నా దగ్గర ఉన్నది. నాన్న, ఒక అమ్మాయి ఒక రోజు లవ్ చేసి చాక్లెట్ అని, రెండో రోజు వచ్చేసి మీ ఇంటికి వచ్చేస్తాను, నాకు 7 బావాలంటే 7 బావులో ఒక్కడ నచ్చలేదని వెనకాల పడ్డానికి. అట్లా ఒక అమ్మాయి ఎందుకు అంటది? అంత నిన్ను ట్రాప్ చేయాల్సినంత అవసరం ఏముంది? మళ్ళీ ఒక 1 వీక్ గ్యాప్ వచ్చిన తర్వాత 1 మంత్ తర్వాత ఫోన్ వచ్చింది సార్. ఫోన్ వచ్చి నిన్ను తప్ప నేను ఎవరిని చేసుకోను, నేను ఫ్యాన్కి ఊరేసుకుంటున్నా, చచ్చిపోతా అని చెప్పేసి అన్నాడు. 16 ఏళ్ళ అమ్మాయి. ఓకే, పిలిచింది. ఫస్ట్ అయితే నో అన్నావు, సెకండ్ టైం ఎస్ అన్నావా? సెకండ్ టైం కూడా ఎస్ అని ఏం చెప్పలేదు సార్. రామ్ అని చెప్పేసి అంటే వెళ్ళాను సార్. అదే వెళ్ళలేదు. ఇంటికాడ నుంచి అన్నకాడ నుంచి అక్కడికి వెళ్ళాను బండి వేసుకొని. మా ఇంటికాడ నుంచి 1 కిలోమీటర్న్నర ఉంటుంది సార్. ఇల్లంతా ఖాళీయా? ఇల్లంతా ఎవరు లేరు సార్, ఖాళీ. అందుకే పిలిచింది. పండగ అని చెప్పేసి ఊరు వెళ్ళారు అంటే సరే అని చెప్పేసి వెళ్ళాను. సరే, వాళ్ళు ఊరు వెళ్తే నిన్నెందుకు పిలిచింది? భయపడిందా? భయపడాను అంటే ఒకటే మాట అన్నా సార్, మా ఇంట్లో దయ్యం ఉంది, నాకు అలికిడిగా అనిపిస్తుంది. అంతకు ముందు 7 బావలు అయిపోయారు. ఇప్పుడు 7 బావలు వెళ్ళిపోయిన తర్వాత దెయ్యం పిల్ల వచ్చింది అక్కడికి. అమ్మా నాన్న పిల్లని ఒక్కదాన్ని వదిలేసి 7 బావలు వదిలేసి వెళ్ళిపోయారు. ఈవిడ ఎందుకు వదిలేరంట ఇంట్లో? లేదు ఒక దగ్గర ఉందామని చెప్పేసి అన్నప్పుడు. ఇదంతా పగలా నైట్ టైమా? నైట్ మేడం. రాత్రి 11 గంటలకు ఆవిడ ఫోన్ చేశాక మనోడు వెళ్ళాడు. అవును మేడం. నువ్వు దెయ్యాలంటే నీకు భయం లేదా? భయం. నువ్వు కూడా చిన్నపిల్లోడివే కదా నాన్న, దెయ్యాలంటే భయపడాలిగా. వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆమెతో కలిశాను, ఆమె నాతో కలిసింది. అక్కడ ఇద్దరం తప్పు చేశాను. తప్పు జరిగిన తర్వాత కలిసి ఉన్నాం. దాని తర్వాత రోజు నుంచి నెక్స్ట్ టైం నుంచి కూడా ఇక మాట్లాడడం, నేను కూడా మాట్లాడాను, ఆమె నాతో మాట్లాడడం, ఈ విధంగా జరిగింది సార్. దయ్యం ఉందని బయటికి తీసుకొచ్చేయాలి కదా, అక్కడే ఉండిపోవడం ఏంటి? అక్కడే ఉందామని చెప్పేసి మేడం ఇద్దరం. ఆవిడ ఏం చెప్తా తింటారు మీరు అంతేనా? అట్లా లేదు మేడం. అదేగా చేసావు మరి ఇప్పటి వరకు. ఆ పిల్లే పెద్ద దెయ్యం, పక్కన ఇంకో దెయ్యం ఏంటి? అమ్మాయి అప్పటికి మైనరు, నువ్వు మేజరు. గబుక్కని పెద్ద సైన్యం ఉంది వాళ్ళ ఇంట్లో. ఊరు నుంచి వచ్చిన తర్వాత అందరు నీ మీద పడితే భయం లేదా నీకు ఆ అమ్మాయితో కలవటానికి? ఆ టైంలో అసలే పిచ్చి పిల్లలా ఉంది, ఏ యాంగిల్లో చూసినా పిచ్చి పిల్లే. ఏం ధైర్యంతో కలిసావు? దెయ్యం అంటే భయపడకుండా ధైర్యంగా వెళ్ళి ఉండొచ్చు, కానీ ఒక మైనర్ అమ్మాయితో ఫిజికల్ గా గడపాలంటే అంతకంటే ఎక్కువ భయపడాలి. నీకు ఆ భయమే లేదు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.